అటు బెంగళూరులో ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీజే రాయ్ బలవన్ మరణం పారిశ్రామిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్ సమీపంలో ఉన్న తన కార్యాలయంలో ఆయన తన వ్యక్తిగత రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీని వెనుక తీవ్రమైన మానసిక ఒత్తిడి, అనారోగ్యం, ప్రభుత్వ సంస్థల నిఘా లాంటి బలమైన కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా కాన్ఫిడెంట్ గ్రూప్ పై ఐటీ నిఘా ఉంచింది. జనవరి 27న ఆయన నివాసం, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు ప్రారంభించిన అధికారులు సుమారు 3 రోజుల పాటు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం కూడా ఐటీ అధికారులు కార్యాలయంలో పత్రాలను పరిశీలిస్తోన్న సమయంలోనే తన ఛాంబర్లోకి వెళ్లి రాయ్ అకస్మాత్తుగా తుపాకీతో ఛాతీపై కాల్చుకున్నారు. తీవ్ర రక్తస్రావమైన ఆయన్ను వెంటనే హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. దశాబ్దాలుగా ఎంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం, తన సామాజిక ప్రతిష్ట ఈ దాడుల వల్ల దెబ్బతినింది అని తీవ్ర మానసిక ఆందోళనకు చెందినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు లభ్యమైన సూసైడ్ నోట్లో కూడా ఐటీ విచారణ తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆ ఒత్తిడిని తాను భరించలేకపోతున్నాను అంటూ పేర్కొన్నట్లుగా సమాచారం. దీనికి తోడు సీజే రాయ్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నట్లుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒకవైపు ప్రాణాంతక వ్యాధి పీడిస్తుండడం, మరోవైపు అప్పులు లేని సామ్రాజ్య మోడల్తో మిస్టర్ కాన్ఫిడెంట్గా సంపాదించుకున్న పేరు, ప్రతిష్టలు ప్రభుత్వ సోదాల వల్ల మసక బారుతున్నాయన్న భయం ఆయన బలవన్ మరణానికి దారితీసినట్టుగా చెప్తూ ఉన్నారు. 12 రోల్స్ రాయ్స్ కార్స్, విలాసవంతమైన జీవనం గడిపే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్త ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆవేదనను పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ విచారణ చేపట్టగా ఫోరెన్సిక్ బృందం కీలక ఆధారాలను సేకరించింది. ఐటీ అధికారుల విచారణలో ఏవైనా తీవ్రమైన అంశాలను ప్రస్తావించారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఆయన మొబైల్ ఫోన్ డేటా, అలాగే కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసించిన ఒక ధీశాలి ఇలా ఐటీ సోదాల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಒಳಗಡೆ ಇರುವಂತ ಐಟಿ ಅಧಿಕಾರಿಗಳು ಕೂಡ ಮಾಹಿತಿಯನ್ನು